రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి అభ్యర్థులకు ఎన్నో ఎన్నికల్లో విజయం చేకూర్చాలని నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అధికారం కోసం తాపత్రయపడే వ్యక్తులకు ఈ ఎన్నికలు ఒక గుణపాఠం కావాలని కోరారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లులో కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం చంద్రగూడెంలో టీడీపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏప్రిల్ 6 నుంచి 5 రోజుల పాటు నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి ఆలయ ఈవో డి పెద్దిరాజు స్థానిక దుకాణదారులతో సమావేశమయ్యారు. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో దుకాణదారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంఆర్పీ రేట్లకు విక్రయాలు జరపాలన్న ఈవో దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. మే నెల 5, 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించేలా బీజేపీ రాష్ట్ర శాఖ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లో హునర్ మహోత్సవ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మహోత్సవ ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎగ్జిబిషన్ ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ స్టాల్స్ లో ఉన్న వస్తువుల్ని తిలకించి కళాకారుల ప్రతిభను మెచ్చుకున్నారు. ఉత్పత్తిదారులకు సహాయం అందించే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు నాయక్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలో 5K రన్ జరిగింది. గురునానక్ కాలేజీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ రన్ కొనసాగింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఆర్డీఓ అనంతరెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొమ్మ నారాయణకి చెందిన కిరాణా షాపుతో పాటు ఇల్లు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 6 తులాల బంగారం, 500 గ్రాముల వెండి, ₹1,00,000 నగదు అగ్నికి ఆహుతి కాగా నష్టం 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రమాదం జరిగినప్పుడు ఇంటి బయట గడియ పెట్టి ఉందని నారాయణ భార్య శశికళ అనుమానం వ్యక్తం చేసింది. విశాఖ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. మనిషి తల ఆకారంలో చేప ఉంది. ఈ చేపను పవర్ ఫిష్ గా పిలుస్తారని అధికారులు తెలిపారు. అయితే మత్స్యకారులు మాత్రం ఇది చేప కాదని సముద్రపు కప్ప అని చెబుతున్నారు. సముద్ర జల అట్టడుగు భాగంలో ఉండే ఈ చేప తనను తాను రక్షించుకునేందుకు తన తలను బెలూన్ల మాదిరిగా మారుస్తోందట. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరగనున్న 2 మ్యాచ్లకు విశాఖ స్టేడియం సన్నద్ధమైంది. ఈ నెల 31 చెన్నై, ఏప్రిల్ 3న కోల్కతాలో ఢిల్లీ జట్టు తలపనుంది. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. ఐపీఎల్ నిర్వాహకులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. శుక్రవారం బెంగళూరు, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఇన్నింగ్స్ మూలో మొదలైన గచ్చిన గంభీర్ కోహ్లీతో మాట్లాడాడు అంటూ ఈ వీడియోను జడ్జ్ చేశారు. మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన రవిశాస్త్రి ఈ క్షణం ప్లే అవార్డుకు అర్హత కలిగిందన్న వ్యాఖ్యలకు స్పందించిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కేవలం ఫెయిర్ ప్లే అవ్వడం మాత్రమే కాదు, వారికి ఆస్కార్ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించాడు. భారత షటిల్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఓటమి పాలైంది. థాయిలాండ్ క్రీడాకారిణి సుసానెడా కతేతాన్తో హోరాహోరీగా సాగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్తో సింధు తొలి గేమ్ నెగ్గినప్పటికీ ఆ తర్వాత 2 గేమ్స్లో సత్తా చాటిన ప్రత్యర్థి సుపానెడా 17-21, 20-22 తేడాతో వరుస గేమ్స్లో విజయాన్ని అందుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ కామెడియన్ గా గుర్తింపు పొందిన 2021లో మృతి చెందిన నటుడు వివేక్ కుమార్తె తేజస్విని పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకున్న వివేక్ ఏ కార్యక్రమం చేపట్టినా మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు. వేల మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తిని నింపారు. కాగా తన తండ్రి వివేక్ జ్ఞాపకార్థంగా తేజస్విని దంపతులు వివాహ వేడుక సందర్భంగా ఓ మొక్కను నాటి వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి మొక్కలను పంపిణీ చేసి తండ్రి కలను సాకారం చేశారు.